హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, మీడియా రిపోర్ట్స్ని బట్టి డిఆర్డిఓ డెవలప్ చేసిన జెట్ ప్యాక్ సూట్ ట్రయల్స్ అనేవి కొన్ని నెలల్లోనే స్టార్ట్ అవుతాయి. అతి కొద్ది దేశాలు మాత్రమే వీటిని డెవలప్ చేశాయి. దీంట్లో యూకే ముందంజలో ఉంది. కంటిన్యూస్గా 2 hours పాటు ఫ్లై చేయడానికి సపోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎస్టిమేటెడ్ యూనిట్ కాస్ట్ అనేది $400,000, అంటే 3.2 కోట్ల రూపాయలు. కాబట్టి వీటిని మాస్ డిప్లాయ్మెంట్ చేయడం కుదరదు. అయితే మైన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలని క్రాస్ చేసేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రయాణించడం బాగా ఇబ్బంది అనుకున్న ప్రాంతాల్లో సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్స్ ఇంకా కొన్ని మిషన్స్లో ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ బ్రిటిష్ జెట్ ప్యాక్ సూట్కి గ్యాస్ టర్బైన్ ఇంజిన్ ఉంటుంది, ఒక మైక్రో జెట్ ఇంజిన్. అయితే డిఆర్డిఓ సూట్లో ఫ్యాన్స్ తిరగడానికి బ్యాటరీని ఉపయోగిస్తుందని చెప్తున్నారు. దీనివల్ల సౌండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీంతో మిలిటరీ ఆపరేషన్స్లో హ్యూజ్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. నేపాలీస్ రష్యన్ వ్యాగ్నర్లో జాయిన్ అవుతున్నారని 6 నెలల క్రితం ఒక వీడియోలో చెప్పాను. అయితే CNN ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 15,000 మంది నేపాలీస్ రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా తరపున పోరాడుతున్నారు. రష్యా ఒక్కొక్కరికి నెలకి అట్లీస్ట్ $2,000, అంటే కనీసం 1,60,000 శాలరీ ఇస్తుంది. వాగ్నర్ రష్యా యుక్రెయిన్ వార్ నుండి తప్పుకున్నాక రష్యన్ మిలిటరీలో ఫారెన్ మెర్సినరీస్కి డిమాండ్ అనేది పెరిగింది. మెర్సినరీస్ అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే యుద్ధాల్లో పాల్గొనేవాళ్ళు. ఈ వాగ్నర్ తప్పుకున్నాక రష్యన్ మిలిటరీ నేపాలీస్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. శాలరీస్తో పాటు వీళ్ళకి సిటిజన్షిప్ని కూడా ఆఫర్ చేసింది. ఇలా నేపాలీస్ రష్యన్ మిలిటరీలో జాయిన్ అవ్వడానికి ఇండియా కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. గోర్ఖాస్ అనేవాళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియా, నేపాల్లో ఉంటారు. ఇండియన్ ఆర్మీలో దాదాపు 32,000 మంది నేపాలీ గోర్ఖాస్ ఉన్నారు. ఇండియన్ ఆర్మీ గోర్ఖాస్ వాళ్ళ ధైర్య సాహసాలతో దశాబ్దాల్లో జరిగిన యుద్ధాల్లో ముఖ్య పాత్ర పోషించారు. అయితే అగ్నిపథ్ స్కీమ్ వచ్చాక ఇండియన్ ఆర్మీలో నేపాలీస్ రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. టెంపరీ జాబ్స్కి వాళ్ళు సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు రష్యన్ మిలిటరీ కూడా హై శాలరీ, సిటిజన్షిప్ని ఆఫర్ చేసేసరికి వేల సంఖ్యలో నేపాలీ గోర్ఖాస్ రష్యా వైపు టర్న్ అయ్యారు. అయితే చైనా కూడా నేపాల్కి క్లోజ్ అవుతుంది. 1962 వార్ తర్వాత చైనా కూడా వీళ్ళని రిక్రూట్ చేసుకోవాలని చూసింది, కానీ నేపాల్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ట్రై చేస్తుందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అగ్నిపథ్ స్కీమ్ బడ్జెట్ వైజ్గా ఇండియాకి బెనిఫిట్ అయినా నేపాలీ గోర్ఖాస్ ఇక ఇండియా వైపు కాకుండా రష్యా లాంటి దేశాల వైపు టర్న్ అవుతున్నారు. చైనా వైపు తిరిగితే ఇండియన్ ఆర్మీకి కూడా బిగ్ ఛాలెంజ్ అవుతుంది. రష్యన్ మిలిటరీలో ఈ నెంబర్ అనేది పెరగచ్చు. దీంతో యుక్రెయిన్ మిలిటరీకి కూడా సీరియస్ థ్రెట్ అవుతుంది. ఖతార్ లాస్ట్ ఇయర్ మరణశిక్ష విధించిన 8 మంది ఇండియన్ నేవీ వెటరన్స్ని విడుదల చేసింది. 7 ఆల్రెడీ ఇండియాని చేరారు. ఇంకొకళ్ళు రిలీజ్ అయినా ఎందుకు ఇంకా ఇండియాని చేరలేదని క్లారిటీ లేదు. 8 మంది అయితే రిలీజ్ అయ్యారు. ఇండియన్ డిప్లొమసీకి ఇది బిగ్ విక్టరీ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.